అందరికీ నమస్కారం. నేను రెస్పెక్ట్ ఇచ్చే వ్యక్తుల్లో జగ్గి వాసుదేవ్ గారు కూడా ఒకరు. కానీ ఈ మధ్య నాకు తారసపడిన ఆయన ఒక వీడియో చాలా అభ్యంతరకరంగా ఉంది. మీ అందరికీ తెలిసిందే, ఈ ఆర్యులు వలస వచ్చారు, ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఏలారు, వాళ్ళందరినీ బానిసలుగా చేసుకున్నారు అని చెప్పేసి బ్రిటిషోడు ఒక కట్టు కథని అల్లి మన మధ్య అడ్డుగోడలు పెట్టాడు అని. దాన్ని ఎంతోమంది మేధావులు, సైంటిస్టులు, చరిత్రకారులు, పురాతత్వ శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కూడా ఖండించారు. ఆధారాలు లేవు, జన్యుపరంగా చూసుకున్నా, శాస్త్రపరంగా చూసుకున్నా, ఇతర ఏ విషయాల్లో చూసుకున్నా కించిత్ ఆధారం లేనటువంటిది కేవలం ఆ బ్రిటిషుడు పెట్టాడు, దాన్ని మనం నమ్ముతున్నాం అన్నట్లుగా మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకు వాడు పెట్టాడు అంటే మనందరినీ కూడా విడగొట్టాలి. అటు పాకిస్తాన్ ఎలా డివైడ్ అయిందో ఇటు ఈ సౌత్ ఇండియా కూడా డివైడ్ అవ్వాలి, నార్త్ ఇండియా డివైడ్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇలాంటి ఒక పనికి మాలినటువంటి ఈ విభజనవాద సిద్ధాంతాలని ప్రవేశపెట్టాలి. అదే చేశారు. కానీ అన్నీ తెలిసినోడికి అమావాస్య చావు, ఏమీ తెలియనోడికి ఏకాదశి చావు అన్నట్లుగా ఇన్ని మాట్లాడేటటువంటి జగ్గి వాసుదేవ్ గారు ఈ ఆర్యన్ ఇన్వాజన్ థియరీ విషయంలో చాలా చాలా దారుణంగా మాట్లాడారు. దాన్ని అంగీకరించారు, ఆమోదముద్ర వేశారు. అంతేకాదు ఈ స్పీచ్ మొత్తం మీరు వింటే ఎన్ని వక్రీకరణలు చేశారో కూడా తెలిసిపోతుంది. ఏమంత అగత్యం వచ్చి పడింది, అంత బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఏముందో ఒక ఫేక్ స్టోరీని, ఒక ఫేక్ నెరేటివ్ని కేవలం ఈయనకున్న వ్యక్తిగత అజెండాలా లేకపోతే ఇంకేదన్నా ఇంటర్లింక్లా నాకు అర్థం కావట్లేదు. బట్ నేనైతే షాక్ అయ్యాను ఈ వీడియో చూసి. నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉందని కూడా గుర్తించాను. కాస్త ఈ వీడియో చేయడం ద్వారా కాస్త నెగిటివిటీ రావచ్చు ఎక్కువగానే, కానీ అల్టిమేట్గా సత్యం కదా గెలిచేది. దాని వైపున కదా మనం నిలబడితేనే ధర్మం అనేది. ఇప్పుడు అదే మాట్లాడతాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఆర్యన్ ఇన్వాజన్ థియరీ నిజమని మీరు నమ్ముతున్నారా? నమ్మితే ఏ ప్రాతిపదికన? నమ్మకపోతే అది అబద్ధం అని మీరు ఏవో కొన్ని ఆధారాలని కామెంట్స్ రూపంలో అర్థవంతంగా పోస్ట్ చేయండి. ఎందుకంటే ప్రతిదీ ఇంపార్టెంటే. ఇక్కడ మాట్లాడదాం దీని గురించి. సో నేను ఇక్కడ వీడియో పెట్టాను, ఇక్కడ ప్లే చేస్తాను. ఎందుకంటే టార్గెట్ చేసేసి కాపీరైట్లు వేసి ఛానల్ లేకుండా చేసే అవకాశాలు ఉంటాయి కనుక కేవలం ఆడియో ప్లే చేస్తా. వీడియో అయితే ఇది. సద్గురు ఆన్ ఆర్యన్ మైగ్రేషన్ అండ్ ద్రవిడియన్ కల్చర్, రేర్ వీడియో 2012 మహాభారత్ ఈవెంట్ అని పెట్టారు. ద మిస్టిక్స్ వాయిస్ అంట ఈ ఛానల్లో పెట్టారనమాట. ఏదేమైనప్పటికీ కూడా ఇది 2012దా 18దా అనవసరం మనకి. ఎందుకంటే ఇంత సబ్జెక్టు, ఒక తప్పుడు సబ్జెక్టు మీరు మాట్లాడారు అంటే తప్పకుండా మీ అంతర్గతంగా ఒక రాంగ్ ఎజెండా ఉంది. భారతీయుల మీద ప్రేమ లేదు, భారతీయుల ఏకీకరణ మీద నమ్మకం లేదు, కావాలని మీరు కూడా వేర్పాటువాద ధోరణిని ప్రదర్శిస్తున్నారు అని మాట్లాడాల్సి వస్తుంది. ఇకపైన అలాగే ఈ సద్గురు అని పిలవడానికి కూడా నా మనసుకి అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే చూడండి, అందరం పొరపాట్లు చేస్తాం, ఎక్కడో ఒక చోట సబ్జెక్టివ్గా చిన్న కరెక్షన్స్ ఉంటాయి. ఇంటెన్షన్ బ్యాడ్గా లేనప్పుడు చిన్న పొరపాట్లను మనం అలా పక్క తీసి పెట్టేయచ్చు, తెలియజేయచ్చు అయ్యా పొరపాటు జరిగిందని. కానీ ఇక్కడ అలా కాదు. ఇంటెన్షనల్లీ ఆయన ఈ ఆర్యన్ మైగ్రేషన్ ఆర్ ఇన్వేజన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఈ నాన్ సెన్స్ స్టోరీని బలపరిచారు. ఇది ఖండనీయం, హర్షణీయం ఎంత మాత్రమూ కాదు. ముందుగా ఇక్కడ ఒక 10 seconds ప్లే చేస్తాను, ఒరిజినల్ వీడియోనా కాదా అని చెప్పడానికి. దాని తర్వాత ఫోన్లో ప్లే చేస్తాను. ఇప్పుడు సౌత్ ఇండియన్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారో వింటూ మనం మాట్లాడుకుందాం. And another thing about South India, South is there is a history behind this. The first Aryan invasions happened somewhere between 8,500 to 9,000 years ago. చూసారా, ఆరంభంలోనే ఎంత ఎత్త పెట్టేశారు ఈయన. 8,000 నుంచి 9,000 సంవత్సరాలకు పూర్వము ఈ ఆర్యుల వలస జరిగింది లేదా ఆర్యుల యొక్క ఇన్వాజన్ జరిగింది అనేలాగా మాట్లాడుతున్నారు ఈయన. ఇప్పటి వరకు ఉన్న సిద్ధాంతం ప్రకారం బ్రిటిషోడు వాడు వీడు ఈ మిషనరీసు కనిపెట్టిన దాని ప్రకారం, కనిపెట్టడం అంటే ఏంటి, వాడేదో తప్పుడు ఫేక్ స్టోరీని కనిపెట్టి మన మీద వెదజల్లిన ప్రకారం చూసుకున్న 2,000 మహా అయితే 4,000 సంవత్సరాల క్రితం ఆర్యులు వలస వచ్చారు అని వాదిస్తూ ఉన్నారు కొంతమంది ఈ సోకాల్డ్ మేధావులు. అది తప్పైనప్పటికీను, అది నిరాధారమైనప్పటికీను, అది సైంటిఫిక్ కానప్పటికీను. కానీ ఈయన ఏకంగా 8,000 9,000 అని ఎందుకు అంటున్నారు? ముందు చెప్తాను నేను. That is when people started coming from across Himalayas to Indian subcontinent. హిమాలయస్ నుంచి when ఇలా they వచ్చారు. came here, this was paradise for them because యాజ్ ఇట్ ఈజ్గా బ్రిటిష్ వాడు రాసిన రాతలు చక్కగా చెప్తున్నారు. హిమాలయాస్ నుంచి ఇలా వచ్చారు,
వాళ్ళు ఇక్కడికి రాగానే భారతదేశానికి మొత్తం అంతా కూడా ఒక స్వర్గం మాదిరి ఉన్నది. అసలు వాళ్ళు ఎప్పుడు అంతకుముందు చూడనటువంటివి ఇక్కడ చూసి ఆశ్చర్యచకితులైపోయారు అని చెప్పబోతున్నారు ఆయన. Climate is good, no extremities, rich land, great rivers, no snow, no excess of desert or snow or this, that, nothing. Everything is like this. Temperature variation is within 8 to 15 degrees maximum. Everything comfortable, land is rich, water, lot of wildlife. So when they came and saw this place, it was the place, and above all, gold. Gold was like everything. Gold was like simply everywhere. You will see not that long ago, even in recent times, something like 1500 years ago, travelers who came from outside report gold and diamonds were sold, gold nuggets and diamonds. ఎలాగా మిక్స్ చేసి తప్పుదారి పెట్టిస్తున్నారు చూడండి. ఈ వ్యక్తిని నమ్మి కొన్ని లక్షల మంది కదా వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఈయన ఏదో ఒక మంచి కాజు కోసం పనిచేస్తున్నారని. కానీ ఈయన ఏం చేస్తున్నారు? ఇలాంటి స్పీచ్ల ద్వారా వేర్పాటువాద ధోరణిని నింపుతున్నట్టా లేదా? ఎలా ఇతను సద్గురు అవుతారు? ప్రవచనాలు చేసేవాళ్ళు సద్గురులు అవుతారు. భారతీయుల్ని కలిపేవాళ్ళు సద్గురులు అవుతారు. రాముణ్ణి, కృష్ణుణ్ణి, మహాభారతాన్ని, రామాయణాన్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు సద్గురువులు అవుతారు. కానీ ఈ ఒక్క స్పీచ్లోనే వీటన్నిటికీ అగైనెస్ట్గా ఈయన కనిపిస్తారు మనకి. నేను హేటెడ్తో మాట్లాడట్లేదండి, బాధతో మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం నమ్మిన వారు మనల్ని మోసం చేస్తే తీసుకోవడం కష్టం. అలా చాలా రెస్పెక్ట్ ఉండేటటువంటి మనిషి ఈరోజు ఇలా మాట్లాడారు అని తెలుసుకొని ఒక రకమైన కలవరం అండ్ అదంతా కూడా అదుపు చేసుకుని మాట్లాడుతున్నా. అండ్ భవిష్యత్తులో కూడా ఎన్ని సందర్భాల్లో చెప్పాలి, భవిష్యత్తులో వీడియోలు చేయాల్సిన అవసరం ఏముంది. కానీ మనందరికీ తెలిసిందే ఇది ఒక ఫక్తు సిద్ధాంతం, నాన్ సెన్స్ అని. ఇదివరకే వీడియోలు కూడా చేసాం దీని మీద ఆధార సహితంగా. చాలా ఛానల్స్ కూడా చేశాయి. మీరు జస్ట్ ఆర్యన్ ఇన్వాజన్ మిత్ అని కొడితే వచ్చేస్తుంది మొత్తం స్టోరీ. సాయి దీపక్ గారు కానీ, సుబ్రహ్మణ్యం స్వామి కానీ వీళ్ళందరూ కూడా నిర్మోహమాటంగా దీన్ని ఖండించారు. అంటే వాళ్ళకంటే మేధావి, సద్గురు, ఆయన అవతార పురుషుడు, ఆయన ఏమీ అనకూడదు అనుకునే వాళ్ళు మాత్రం దయచేసి ఇక్కడే స్కిప్ అయిపోయింది వీడియో. ఎందుకంటే నేను రెస్పెక్ట్ ఇస్తాను నా దేశాన్ని కలిపే వాళ్ళకి, నా దేశాన్ని విడగొట్టే వాళ్ళకి, నా ధర్మాన్ని భ్రష్టు పట్టించే వాళ్ళకి నేను రెస్పెక్ట్ ఇవ్వను. Diamonds were sold on the street side without any security, without anything, which could not be done anywhere else in the world, because it was so abundant. అదేనండి, ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ మొత్తం వజ్ర వైఢూర్యాలు, బంగారము, ఎక్కడ చూసినా ఈ నవరత్నాలు చక్కగా అలా పోసి అమ్ముతున్నారు, ప్రోగులు పోసి అమ్ముతూ ఉన్నారు. 1500 సంవత్సరాల క్రితం కూడా అటువంటి పరిస్థితే ఉండేది. అదే చూసి చాలామంది పాశ్చాత్యులు కథనాలు రాశారు అని చెప్పి 8000 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు అదే పరిస్థితి ఉండేది అని చెప్తూ ఉన్నారు. ఇది This is what fired all the European expeditions. You know, all the Columbuses, Vasco da Gamas took off because they heard about the gold. And ఈ కొలంబస్, వాస్కో డి గామా పెద్ద సోది. వాడు రాశాడు, మనం చదివాం, మనం నమ్మాం. they tasted the spice. With the tongue hanging out, they wanted to find India. They wanted to find India because the spice. Has it gotten you? Okay. Those who come from outside the country in the last 4 days, has the spice gotten you? Because you need to understand this. The European culture had never tasted anything spicy in their life. They just ate everything salted, that's all. సో మొత్తంగా ఈయన ఏం చెప్తున్నారంటే ఈ యూరోపియన్లు అంటే ఆర్యులు, ఈయన భాషలో చెప్పాలంటే వీళ్ళు కారం అనేది ఎరుగరు. సో ఇక్కడికి వచ్చాక ఆ స్పైసీకి సంబంధించిన ఫుడ్ కానీ, పంటలు కానీ, వ్యవస్థ కానీ చూసి మొత్తం ఇక్కడ ఉండిపోవాలి అనిపించింది, దాని రుచి మరిగారు అన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ అసలు ఈ మిర్చి అనేది మన దేశానికి సంబంధించిన పంట కాదు, మిరియాలు మన పంట. మిర్చి అనేది విదేశానికి సంబంధించిన పంట అని కూడా మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఎలా డ్రైవ్ చేస్తున్నారు చూడండి తెలివిగా, ఒక తప్పుడు సిద్ధాంతాన్ని జనాల్లోకి ఎంత చక్కగా ఎక్కిస్తున్నారు చూడండి. They just ate everything salted, that's all. వాళ్ళు ఉప్పు No spice తినేవాళ్ళు at all. They've never seen it, they've never known it. First time when you taste spice, life explodes into a different dimension of experience. ఓకే. And the Western Ghats were known as the spice mountains because spice just grew wild, even today. It just grew wild, not 100 different varieties of spice. So spice and gold, gold spice, you heard that. So the బంగారం. gold was one thing,
And another thing was, these were settled communities. They had built cities at that time. Between India-Pakistan border, particularly in the area of Gujarat, there have been excavations which are 1300 years old, 13,000 years old. And they have cities. Unfortunately, it is in a disputed area where constantly these two nations have been fighting. Not much excavation has happened. Very little has happened. Some historians have written fantastic, kind of interpretations. They've not seen everything. The iconographic proof, which is very much established in the British Natural History Museum, says there were properly manufactured బ్రిటిష్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఉన్నదాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడుతున్నారు ఈయన. coins with the image of Shiva, which are 12,000 years old, in a yogic posture, sitting like this. Rudra sitting in a yogic posture with a bull standing next to him. 12,000-year-old coins are present. ఇవన్నీ కూడా ఆర్యులు వచ్చినప్పుడు ఇవన్నీ చూశారంట. ఆర్యులు అంటే ఎవరు? బ్రాహ్మణులు. ఏంటి ఈ బ్రాహ్మణులు గుర్రాలు వేసుకొని వచ్చేసి ఇవన్నీ చూసేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని, ఇక్కడ ఉన్న ధనాన్ని, బంగారాన్ని, కారము, ఇతర స్పైసెస్ని ఇవన్నీ చూసేసి ఇంప్రెస్ అయిపోయి మనం ఉంటే ఇక్కడే ఉండాలా, ఇక్కడ ఉన్న వాళ్ళని రూల్ చేసి బతకాలా అన్నట్లుగా. ఏది ఇప్పటికే మనం కొడితే ఇంటర్నెట్లో 4% మంది బ్రాహ్మణులు ఉంటారు ఓవరాల్గా భారతదేశంలో. వేరే అప్పుడు ఎంత శాతం ఉంటారో లెక్కేసుకోండి. అలా చూసుకున్నా కూడా ఈ 1-2% ఉన్నవాళ్ళంట మిగతా 99% ఆల్రెడీ సిటీస్ బిల్డ్ చేసుకుని ఉన్నవాళ్ళు, అంటే నాగరికత పూర్తి స్థాయిలో కలిగి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏంటి ఈ ఆర్యులు అనేవాళ్ళు లేదు, అది ఉత్తనే చెప్తున్నా నేను, రూల్ చేశారంట, వాళ్ళని బానిసలుగా చేసుకున్నారంట. అది చెప్పబోతున్నాడు ఈయన. ఏమన్నా మీనింగ్ ఉందా? పోనీ పూర్తి స్థాయి అనాగరికంలో ఉన్నటువంటి ఆ భారతీయుల దగ్గరికి ఆర్యులు అనేవాళ్ళు వచ్చి బుద్ధులు నేర్పారు, శుద్ధులు నేర్పారు అనేది ఒక సిద్ధాంతం, అది కూడా ఉన్నది, అదొక రకమైనటువంటి వాదన. కానీ ఇక్కడ ఈయన చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయి సిటీస్ అన్నీ కూడా చక్కగా పట్టణాల అభివృద్ధి ఇవన్నీ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఈయన ఎత్తుకోవడం 8,000 9,000 అన్నాడు కాబట్టి నేను సింధులోయ నాగరికత గురించి, హరప్పా గురించి మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే అది 5,000 4,000 3,000 దానికి సంబంధించినటువంటి నాగరికత కదా. ఈయన ఏకంగా 8,000 ఎత్తేసుకున్నాడు. ఎందుకంటే ఇందులో రామాయణం కలిసిపోద్ది, మహాభారతం కలిసిపోద్ది, ఆ రెండింటిని కూడా కొట్టేయచ్చు. ఆ రామాయణ మహాభారతంలో ఉన్నటువంటి ప్రధాన పాత్రలు కూడా ఆర్యులు అని మాట్లాడవచ్చు. అదే ముందు చెప్పబోతా ఉన్నాడు. మరి ఆ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నటువంటి విషయాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పదిక కాస్త ఓపిక పట్టండి. Today, because they had established cities, how this happened is just this. These are Aryans who came from outside. They live in harsh lands, so they're nomadic in nature, they move. Because of this, for them, fire became their guiding post. ఒక దగ్గర ఉండరు, గుర్రాల్లో వెళ్తారు. And when you're a nomad, you always look up. You have no interest in the earth. They always వాళ్ళకి భూమి మీద ఇంట్రెస్ట్ ఉండదంట, అంత పైకే చూసేవాళ్ళంట. కానీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయులు, ఈయన చెప్పేటటువంటి భారతీయులందరూ కూడా నేల వైపే చూసేవాళ్ళంట. వాళ్ళకి పైన ఏమో ఉంది, పైన ఏదో ఉంది, అదేం ఆలోచన లేదంట. మొత్తం అంతా నేలే అంట, నేల ఆధారంగానే జీవించేవాళ్ళు, అంతా ఎర్త్, వాళ్ళు ఎర్త్తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళంట. ఓకే. looked up for their hopes, for their fears, for their anxieties, for their future, for guidance, everything they looked up. You need to understand this. All the world religions have happened because of this. Because they were nomadic, they looked up at the stars. Because they have to travel, they understood the stars more and more because it was vital to know the stars to travel. Because these people here in the indigenous people of India looked at the earth. Because of that, thousands of years ago they developed agriculture. They never bothered to look up. సో ఎంతసేపు వలసల్లో ఉంటూ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇన్వేజన్ కాదు ఈయన చెప్పేది, మైగ్రేషన్ థియరీ. ఇన్వేజన్, మైగ్రేషన్, పిక్నిక్, ఇలా 3 థియరీలు ఉన్నాయి. ఆర్యన్ ఇన్వేజన్ అంటే వాళ్ళు వచ్చి దాడులు చేసి మనల్ని రూల్ చేయడం ఒకటి, మైగ్రేషన్ వలస వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి మనల్ని ఓవర్కమ్ చేయడం ఒకటి, ఇక పిక్నిక్ ఏదో సరదాగా వస్తూ ఇక్కడ ఉండిపోయి అలా మనల్ని ఆక్యుపై చేసినటువంటి థియరీ. అందులో ఈయన మైగ్రేషన్ థియరీ చెప్తున్నారు. ఈ ఆర్యులు ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అంటే వీళ్ళందరూ కూడా ఎప్పుడు ప్రయాణంలో ఉంటారు కాబట్టి వాళ్ళు పైకి చూసేవాళ్ళంట. ఆ స్టార్స్, వాటి యొక్క కదలికలు, మొత్తానికి ఈయన చెప్పేదాని ప్రకారం వాటి గమనం బట్టి వీళ్ళ గమనం ఉండేదన్నట్లుగా. కానీ ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి మూలవాసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా
ఎర్త్తో కనెక్ట్ అయి ఉండేవాళ్ళు, వ్యవసాయం తెలిసిన వాళ్ళు. సో వీళ్ళంతా కూడా ఏదో పైన ఏదో ఉంది అని చూసేవాళ్లే కాదంట, ఎప్పుడు తల దించుకునే ఉండేవాళ్ళంట. కిందనే దేవుడు ఉన్నాడు అంటే భూమి లోపలే దేవత ఉంది అని నమ్మేవాడంట. Did not know anything about navigation. They did not know how to travel the seas, but they knew how to get gold out of the land, how to get food out of the land, how to make the land rich and live there. So naturally, they lived in one place. Once they lived in one place, arts, culture, music, mathematics, all kinds of things developed. Building crafts, all these things developed and they built cities. Okay. When these people did not know what is a city, what is a dwelling, when they lived in tents or slept in open and they were nomadic, when they came and saw this, and because they were always on the move, they were rough men. Because these people had settled down, they kind of softened up. So when they came, they were an easy take. And when the Aryans came, they did not know what to call them because their language was completely different. Even today, Tamil language has no basis in the Sanskrit. Almost every other... సో ఆర్యులు మాట్లాడే సంస్కృతము వీళ్ళకి అర్థమయ్యేదే కాదు. ఈవెన్ టుడే తమిళ భాషకి సంస్కృతానికి లింకప్స్ లేవు అనేటట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. లేకపోయి ఉండొచ్చు, తమిళ భాష సంస్కృతం తర్వాత వచ్చి ఉండొచ్చు, లేదా అక్కడక్కడ సంస్కృతానికి లింక్ ఉండొచ్చు. ఇది కాదు కదా ఇక్కడ చెప్పాల్సింది. పూర్తి స్థాయిలో ఒక ద్రవిడ పార్టీల నాయకులు ఎలా మాట్లాడతారు అలా మాట్లాడుతున్నారు ఈయన. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేని స్థితిలో ఉన్నారు. బంగారము తీయటము తెలిసిన వాళ్ళు, పంటలు పండించుకోవడం తెలిసిన వాళ్ళు, ఇవేవి తెలియనటువంటి ఆర్యులు, సంస్కృతం భాష ప్రావీణ్యులు లేదా సంస్కృతం భాషగా కలిగిన వాళ్ళు, వాళ్ళు వచ్చి ఇదంతా చూసి ఆశ్చర్యచకితులైపోయారు. The language from here across to Europe. Everything has basis in Sanskrit language, but Tamil is one language which has no Sanskrit base because it was an indigenous process. And gradually, as the Aryan hordes came from the north, initially just as like bandits, later on... సో ఇక్కడ స్పష్టంగా తమిళ నేల ఏదైతే ఉందో దానికి భారతదేశానికి సంబంధం లేదు అన్నట్లుగా ఈయన ధృవీకరించారు. As settlers, later on as conquerors, gradually step by step in the next 2,000 to 3,000 years, this happened. When this happened, gradually they pushed these people down. Even in Mahabharata, there are many incidents where how they want to, completely take off the Rakshasa culture from there. They call them the Rakshasas. Rakshasa was not a negative word at that time. It's only later, in connotation, it became negative. ఇంత తేడాగా ఉన్నాడేంటి ఈయన, నాకు అర్థం కాదు. మహాభారతంలో రాక్షస సంహార ప్రస్తావన అంతా కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్న మూలవాసులు, ఈయన భాషలో చెప్పాలంటే ఆ మూలవాసుల్ని సంహరించే ప్రాసెస్లో, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ ఆర్యులు చంపేటప్పుడు వాళ్ళని రాక్షసులుగా, అప్పుడు రాక్షస అనే పదం రాంగ్ వర్డ్ కాదంట, రాను రాను దాన్ని అలా మార్చారంట. రియల్లీ ఈయన్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఇది మేధావితనమా? సో ప్యూర్ బిజినెస్ చేస్తున్నారు ఈయన, అంతే. They push them south and push them south. You will see this if you just look at the people. It'll be not nice, but if you ask people from the base southeast to Tamil Nadu, somebody from Karnataka, somebody from Andhra Pradesh, somebody from Madhya Pradesh, somebody from Maharashtra, somebody further up, you will see the color of the skin, the physical stature, how it changes. Because this is how people were. The two cultures met, intermingled, and this became one way the really up north looked. జన్యుపరమైన పరిశోధనలు చేసిన అనంతరం కూడా భారతీయులందరిలోనూ ఒకటే జీన్స్ ఉంది అని చెప్పి నిర్ధారించారు శాస్త్రవేత్తలు. అది మైగ్రేషన్ వలనో ఇన్వేజన్ వలన వచ్చింది కాదు అని కూడా చెప్పారు. ఈయనకి తెలీదా? అది తెలుసు. కానీ పిట్ట కథలు, కట్టు కథలు చెప్పడమే అలవాటుగా ఉన్నటువంటి ఇలాంటి వాళ్ళందరూ కూడా మన నెత్తికెక్కి ఊరేగుతూ ఉంటారనమాట. మనం గొర్రెల్లాగా నమ్మి వీళ్ళు ఏది చెప్తే అది చేస్తూ ఉంటాం. ఏం చెప్తున్నారు ఈయన? మహాభారతాన్ని ఇక్కడ ఎంత దారుణంగా వక్రీకరించాడు చూడండి. మహాభారతం అనే కథలో రాక్షస సంహారం అనేది ఇక్కడున్న భారత మూలవాసుల సంహారం కింద మార్చడమే కాకుండా, భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో మనుషులు ఒక్కొక్కలా ఉంటారంటే బుర్ర ఉందా లేదా అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఉండరు? ఆయా పరిస్థితులు, వాతావరణం బట్టి. ఇప్పుడు సముద్ర పరివాహక ప్రాంతంలో ఉన్నవాళ్ళు కాస్త నల్లగా ఉంటారు, చల్లగా ఉండే ప్రదేశంలో ఉన్నవాళ్ళు తెల్లగా ఉంటారు. దీన్ని కూడా ఈయన చక్కగా మార్చేసి
ఈ ఆర్యన్ మైగ్రేషన్ థియరీకి అప్లై చేసి ఇది నిజమే అనేలా మాట్లాడుతూ ఉన్నారంటే ఇది మూర్ఖత్వం కాదా, ద్రోహం కాదా ఇది? Different, and even today it looks different. So because of this, whatever came from the Aryan culture, a small group of diehards resisted that. Even today they're resisting, okay? Even today, all the political parties in Tamil Nadu are have to have the affix that it's Dravid, ఓకే. Dravidian. Always వై ఓన్లీ ఇన్ తమిళనాడు? ఒకప్పుడు తమిళనాడులో ఆంధ్రప్రదేశ్ ఉండేది, మరి మిగతా కొన్ని రాష్ట్రాల్లో భాగాలు ఉండేవి కదా, మరి మిగతా ప్రాంతాల్లో ఆ భావజాలం ఎందుకు లేదు? ద్రవిడ పార్టీలు ఈ పెరియార్ భావజాలంతోనో లేకపోతే ఇతరత్ర ఈ కరుణానిధి నింపినటువంటి విషయంతోనో ఇవి జనాల్లోనే వేర్పాటువాదాన్ని పెంచి పోషిస్తూ ఉంటే మేము ప్రత్యేకం, మేము భారతీయులం కాదు అని వాళ్ళలో వాళ్ళే అనుకునేలాగా నిరంతరం ఊరిపోస్తూ ఉంటే దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు చూడండి. అంటే ఇది 8000 సంవత్సరాల క్రితం నుంచి వారిలో ఒక అసంకల్పిత ప్రతీకార చర్య. మేము ప్రత్యేకము, మేము వేరు, మా మీద ఎవరో దాడి చేశారు, మమ్మల్ని దోచుకున్నారు అనేలాగా ఇప్పటికీ వారికి తెలుసో తెలియకో ఆ భావన ఉన్నది, దాన్ని వ్యక్తీకరిస్తున్నారు అని చెప్తున్నారు. టూ మచ్ ఇంటర్ప్రిటేషన్ అనమాట, ఓన్ ఇంటర్ప్రిటేషన్ అంటారు దీన్ని. the Dravidian parties, otherwise there's no way they can come to political power, because still that feeling and that emotion is still strong in people. స్టిల్ స్ట్రాంగ్ బికాస్ వాళ్ళు అలా బ్రెయిన్ వాష్ చేస్తున్నారు కాబట్టి. అదే లేకపోతే వాళ్ళు ఉత్తర క్షణంలో ఓడిపోతారు, వాళ్ళ బతుకులు ఉండవు. అందుకని హిందీ వద్దు, ఉర్దూ ముద్దు, ఇంగ్లీషు శంకలెత్తుకుని ఊరేగు, మిషనరీసు ఓహో ఇంకా మామూలుగా లేదు నెత్తిని పెట్టుకుంటారు, హిందూ నో ఎరాడికేటింగ్ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ ఈ సిద్ధాంతాన్ని ఈయన బలపరుస్తూ ఉన్నాడు. And they may not know the history, but they know somewhere some exploitation happened to them. So in South India, in Tamil Nadu, they don't celebrate Ram Leela. They do Ravan Leela. And it's common for people to take the name Ravan, Ravanan. Just now he's been in news. మళ్ళీ వినండి మహాత్ముడు అయితే చెప్తున్నాడు. They don't celebrate. And they may not know the history, but they know somewhere some exploitation happened to them. So in South India, in Tamil Nadu, they don't celebrate Ram. ఇన్ సౌత్ ఇండియా, ఇన్ తమిళనాడా? ఉంటే సౌత్ ఇండియా మొత్తం ఉండాలి ఈ భావజాలం. ఒక్క తమిళనాడుకే ఎందుకు అది అప్లై చేయబడింది? ఒక పెరియారు, ఒక కరుణానిధి ఇలాంటి సద్గురువులు, సో కాల్డ్ హీఈస్ నాట్ సద్గురు, హీఈస్ నాట్ ఎట్ ఆల్ సద్గురు ఫ్రమ్ నౌ, దట్స్ ఇట్. Ram Leela. ఆయన And ఏమన్నారు? they may not know the history, but they know somewhere some exploitation happened to them. ఓకే. So in South India, in Tamil Nadu, they don't celebrate Ram Leela. They do Ravan Leela. బా ఎంత ఎంజాయబుల్గా చెప్తున్నాడు ఆయన అంటే, దే డోంట్ సెలబ్రేట్ రామ్ లీలా, దే డూ ఓన్లీ రావణ్ లీలా, ఎస్పెషల్లీ ఇన్ తమిళనాడు, బికాజ్ రావణ ఈజ్ సూపర్ పవర్ కింగ్. హీ డిడెంట్ మేక్ ఎనీ మిస్టేక్స్ ఇన్ హిస్టరీ. మహాభారత ఆర్యులు రాసుకున్నటువంటి ఒక స్టోరీ, లేకపోతే అదొక కల్పిత కథ, బ్రాహ్మణులు రాసుకున్న కథ. మళ్ళీ ఆ కథని మన వాదనకి నెగ్గించుకోవడానికి మళ్ళీ అందులో ఉన్నటువంటి రావణాసురుడు మావాడు. ఇది ఈయన చెప్తున్నాడు. చెబుతూ ఇక్కడ రామ్లీలా చేసుకోరు, రావణ్ లీలా చేసుకుంటారంట. ఇంకేమంటున్నారు ఆయన? And it's common for people to take the name Ravan, Ravanan. Just now he's been in news. Is a common name in Tamil Nadu. It's unimaginable. రావణన్ ఈజ్ కామన్ నేమ్ ఇన్ తమిళనాడు అని చెప్తున్నారు ఈయన. ఎందుకు అంటే ఇక్కడ రావణాసురుడు మూలవాసి, అతను అన్యాయంగా చంపేశారు అనేది ఈయన చెప్పబోతా ఉన్నాడు. అది ఎవరి వల్ల వచ్చినటువంటి ఆలోచన అది తెలుసు కదా ఈయనకి. ఆయన ఎందుకు చెప్తున్నాడు? ఈయన మనుగడ కోసం. In the north, that anybody taking the name of Ravan, isn't it? Here Ravan is seen as a great king, a great devotee of Shiva. An injustice happened to him. His city was burned down in an unfair manner. That's how it is seen. మళ్ళీ వినండి. That anybody taking the name of Ravan, isn't it? Here Ravan is seen as a great king, a great devotee of Shiva. An injustice happened to him. His city was burned down in a... ఇంజస్టిస్ అయిందట రావణాసురుడికి. ఎవరి వల్ల? రాముడి వల్ల. సో ఈయనకి రాముడికి కూడా వ్యతిరేకంగా మాట్లాడినట్టే కదా. నేను వెరీ స్టార్టింగ్లో చెప్పా, 8000 9000 సంవత్సరాల క్రితమే ఆర్యులు వలస వచ్చారు అని ఎందుకు చెప్పాడో తెలుసా? రామాయణాన్ని కూడా కొట్టిపారేయడానికి. unfair manner. That's how it is seen. So, because of this, there is a resistance of cultural imposition in the form of Ramayana, Mahabharata, and if you look at it, there is a cultural imposition in the form of, in the name of Ramayana,
మహాభారత అని చెప్తున్నారు. సో ఈ రెండు ఇతిహాసాలని జొప్పించి కల్చర్ని మార్చేశారంట. ఇది సద్గురు ఇచ్చిన స్టేట్మెంట్. నాకు అర్థమైంది అదే. ఒకవేళ ఏదైనా పొరపాటుగా మాట్లాడేది మీరు సవరించండి. ఇది జగ్గి వాసుదేవ్ మాట్లాడినటువంటి స్టేట్మెంట్. Streak of prejudice running through Ramayana and Mahabharata. They're dismissing off the indigenous people as Rakshasas, and they're saying killing them is not even a crime. You can burn them down. See the way Kunti burned down that mother and 5 sons. There is not even a thought about it because they are Nishada people. That means they are not Aryans. A non-Aryan person, if you burn him, it means nothing. I'm saying it has been so in many parts of the world, isn't it? If you killed a black man in America, let us say 100 years ago, it was not a crime, it was just a social event, you know. So it was so here also, but... ఎలా చెప్తున్నారంటే ఈయన చాలా తెలివిగా, అమెరికాలో ఒకప్పుడు నల్లజాతీయుల్ని తెల్లజాతీయులు చంపితే దాన్ని అంత సీరియస్గా తీసుకునేవారు కాదు ఎలాగో, అలాగే ఆర్యులు ఇక్కడ ఉన్నటువంటి నాన్ ఆరియన్స్ని చంపినప్పుడు ఊచకోత కోసినప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యేవాళ్ళు, వాళ్ళందరినీ రాక్షసులుగా పరిగణించేవాళ్ళు, ఏమాత్రం సింపతి ఉండేది కాదు అని కొన్ని ఉదాహరణలతో చెప్తున్నాడు ఈ పెద్ద మనిషి. Few thousand years ago, so this was there. So because of this feeling, still there is a small little bit of resistance going on about that. But it is so far away, cultures have mixed and you can't separate who is who anymore. You can separate. యూ కాంట్ సెపరేట్ అనక్కర్లేదు, యూ కెన్ సెపరేట్. మీలాంటి వాళ్ళు ఉంటే మళ్ళీ భారతదేశంలో విభజనలు వస్తాయి, కొట్టుకుంటారు, సస్తారు. ఇప్పటికే మతాల వారీగా, ఆ తర్వాత ఇలాంటి సిద్ధాంతాల వారీగా ఎంత కావాలంటే అంత అన్ని మొక్కలు చేయొచ్చు భారతదేశాన్ని మీలాంటి వాళ్ళు ఉంటే. ఒక పక్క పొలిటికల్ పార్టీ లీడర్సు, పొలిటికల్ పార్టీసు, అట్ ది సేమ్ టైం ఇన్ ద నేమ్ ఆఫ్ సనాతన ధర్మ, హిందుత్వ, లేకపోతే యోగా, ధ్యాన, ఇలాంటి వాటిలతో పేరు గడించి, సంపద గడించి, పెద్ద పెద్ద స్థాయిల్లో ఆస్తులు గడించేటటువంటి మీలాంటి వాళ్ళు కూడా ప్రమాదకరులే ఈ దేశానికి. కాదు అని అంటే ఇక అది మీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నా. ఇది 2012లో మాట్లాడాడు అంటే 2012లో కాకపోతే 2025లో దీన్ని ఖండిస్తే అని వీడియో చేస్తే నాకు పంపండి, నేను వెంటనే ఈ వీడియోని డిలీట్ చేస్తాను. ఆ రోజు పొరపాటున మాట్లాడేశాను అని ఇదే సద్గురు కనుక ఇంకేదన్నా వీడియోలో మాట్లాడుంటే నాకు పంపించండి. సద్గురు అని కేవలం నామవాచకంగా చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ అండ్ లేకపోతే రెస్పెక్ట్ సద్గురు అనే స్థాయిలో ఈయన రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే బ్రిటిష్ వాడు పెట్టినటువంటి సిద్ధాంతాలను నువ్వు ఆమోదిస్తే నాకు కష్టం. It's too long a period to resist. You can keep Mahabharata, sense will come into you. If it doesn't come into you, if your husband or wife reads it, sense will come into them. That could help too. Yes. See, keeping people ignorant is not a solution. If people who live with you know all aspects of life and still they choose to live with you, it's easier to live with them, I'm telling you. People are living with you because they have some silly ideas about you, which you can never fulfill. Yes, they have some silly ideas about you, it is impossible to fulfill those expectations. ఇంతకంటే ఎక్కువ నేను విని తరించలేను. మొత్తానికి ఈ వీడియో సారాంశం అయితే ఇది. ఈయన చెప్తున్న దాని ప్రకారం ఈ ఆర్యుల వలసవాదము అనేది ఏదైతే ఉందో అది నిజమే అని. ఫస్ట్ ఏమన్నారు? ఆర్యన్ ఇన్వేజన్ అన్నారు, ఆధారాలు లేవు. కాదు ఆర్యన్ మైగ్రేషన్ అన్నారు, ఆధారాలు లేవు. ఆర్యన్ పిక్నిక్స్ అన్నారు, అవి ఆధారాలు లేవు. ఆర్య ద్రవిడ అన్నారు, అది ఆధారం లేదు. భాషాపరంగా వాదించారు, నో యూస్. సో ఇన్ని రకాలైనటువంటి సోర్సులు ఉన్నా కూడా కామన్ సెన్స్ లేకుండా ఇలా మాట్లాడే వాళ్ళని ఎలా సద్గురు అంటారో మీరే చెప్పండి. నేను చెప్తున్నా కదా, ఈ వీడియో ఫస్ట్ టైం చూసిన సోషల్ మీడియాలో చూసిన వెంటనే నాకు ఇంకేమీ మైండ్లోకి రాలే, దీన్ని ఖండించాలనిపించింది. ఖండించకపోయి అంటే ఆయన సమాజంలో ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, మనం మాట్లాడితే నెగిటివ్ అయిపోతాము, ఆయన ఫాలోవర్స్ ఉంటారు, అమ్మో తేడా కొట్టేస్తుంది అంటే ఇంకా సత్యం మాట్లాడకపోతే ఎందుకు మనం ఇంకా ఈ రకాలైనటువంటి దేశం ధర్మం అనే ట్యాగ్లైన్లు పెట్టుకుని ఊరేగడం. రెండవది, పురాతత్వ ఆధారాలను పరిశీలించిన ఆర్య ద్రవిడ సిద్ధాంతము లేదా ఆరియన్ ఇన్వేజన్ థియరీస్ అన్నీ కూడా ఫేక్ అని తెలుస్తోంది. జన్యుశాస్త్ర ఆధారాలు కూడా ఇది ఫేక్ థియరీ అని చెప్పింది. భాషా ఆధారాలను తీసుకున్నా కూడా ఇది ఫేక్ థియరీ అని చెప్పింది. నదుల పరంగా చూసుకున్నా ఫేక్ థియరీ అని చెప్పింది.
సాహిత్య ఆధారాలని తీసుకున్నా కూడా ఫేక్ థియరీ అనే బోలెడు 99% ఆధారాలు చెప్పడం జరిగింది. అలాగే ఋగ్వేదం ఆధారంగా కూడా ఈ ఆర్య వలస వాదన ఏదైతే ఉందో నాన్ సెన్స్ అని కొట్టిపారేయచ్చు. పూర్తి స్థాయిలో దీని మీద మరొక వీడియో చేస్తా. ఇప్పటికే మీరు ఇప్పటిదాకా చూసుంటే కనుక ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అర్థవంతమైంది అనిపిస్తే ప్రోత్సహించండి. లేదు మీ అభిప్రాయాలతో మేము అంగీకరించం అని అనుకుంటే కనుక మీరు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.